హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఆలు చెన్నా మసాలా పూరీలోను చపాతీలోను అన్నంకి అన్నిటికీ బాగుంటుందండి. ఈరోజు అది ఎలా చేయాలో చేసేద్దాం, తినేద్దాం. రండి. ఫస్ట్ పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మనం మసాలా దినుసులు ఉంది కదా, ఒక చెక్క, లవంగము, యాలక్కి, అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలా. స్మెల్ బాగా రావాలి కదా, దానివల్ల వేసుకొని ఎర్రగడ్డలండి, పెద్దది ఒక ఉల్లిపాయ కోసుకోవాలా. కొంతమందికి ఉల్లిపాయ అంటే అర్థమవుతుంది, ఎర్రగడ్డ తెలియదు అనుకుంటాను, అందుకే రెండు చెప్తున్నా. ఎర్రగడ్డ అన్న అనొచ్చు, ఉల్లిపాయ ఒకటి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. మరి ఇది ఎక్కువ వేగాల్సిన పని లేదు. వేగినాక కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా అల్లం వేసి అది కొద్దిగా వేయించుకోవాలా. కొద్దిగా వేగిందండి. వేగితేనే తెల్లగడ్డలు అండి, ఒక తెల్లగడ్డ ఒక 12 పాయలు అట్లా వేసుకోండి. వేసేసి అది కూడా కొద్దిగానే వేయించాలి. అన్నీ కొద్దిగానే వేయించేసి 2 టమాటాలు పెద్దవి కోసుకోవాలి. వేసుకొని అది కూడా కొద్దిగానే వేగాలి. అన్నీ ఏమి ఎక్కువ వేగాల్సిన పని లేదు. మీడియంగా కొద్దిగా వేగితే చాలు. ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోయేసి మనం మసాలా కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అందువల్ల ఫస్ట్లోనే వేయించేస్తాము. పచ్చివి కూడా రుబ్బుకొని చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఇట్లా కొద్దిగా వేయించేస్తే కొద్దిగా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా చారులో మళ్ళీ వేస్తాం మనం కూరలో. కొత్తిమీర అండి, బాగుంటుంది. ముందే వేసుకోవచ్చు, మళ్ళీ కూడా వేయచ్చు. రుబ్బుకున్నాక చాలా బాగుంటుంది. వేసేసి ఇది కూడా అంతే, కొద్దిగా వేయించేసేసి చల్లారబెట్టేయాలండి. దీన్ని చల్లారబెట్టేసి మిక్సీకి వేసుకోవాలి మనము. అది చల్లారనిద్దాం మనం కొంచెంసేపు. ఇప్పుడు మనము కూర చేసే ప్రాసెస్లోకి వెళ్దాము. కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు, తిరగవాతికి ఆవాలు, కరివేపాకు వేసుకోవాలా. అది కొంచెం చిటపట అన్నాక కరివేపాకు వేసుకోవాలా. కరివేపాకు వేసుకుంటేనే ఇప్పుడు చల్లారినాక రుబ్బుకున్నామండి మనం రుబ్బేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేయించుకోవాలి. అప్పుడే వేయించుకొని రుబ్బుకున్నాం కాబట్టి పచ్చివాసన ఉండదు, అంతగా బాగానే ఉంటుంది. కొద్దిగా వేయించుకున్న తర్వాత మనము ఇందులో ఆలుగడ్డ వేసుకోవాలండి. ఉర్లగడ్డ ఆలుగడ్డ, ఓకే. ఉర్లగడ్డ వేసేసుకొని నేను నైట్ నానబెట్టుకున్న శనగలండి, ఇవి బొడ్డ శనగలు వేసుకోవాలి. వేసి కొద్దిగా ఒక రవ్వ, అది కూడా స్మెల్ ఉంటుంది కదా పచ్చివాసన, అది పోయే వరకు కొద్దిగా వేయించుకునేసి ఇప్పుడు మనకు ఎంత కావాలనో అంత కారం అండి, మిరప్పొడి వేసుకోవాలా. నేను 2 స్పూన్లు మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అప్పుడే కొద్దిగా ఉప్పు వేసాము కదండి, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. అప్పుడే మసాలాలో కొంచెం ఉప్పు ఉంది, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసేసి కొద్దిగా దీన్ని కలబెట్టాలి. ఎందుకంటే కొంచెం మిరప్పొడి ఆ స్మెల్ అంతా కూడా కొంచెం పోవాలి. సిమ్లోనే పెట్టి కలుపుకోండి. ఇది సిమ్లో పెట్టి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము ఈ రుబ్బుకున్నాం కదండి, అందులో కొద్దిగా ఇవన్నీ ఉంటుంది కాబట్టి దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి మిక్సీలో జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలనో అంత పోసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, కొంచెం పూరికి తగినట్లే ఉండాలి. ఎక్కువ నీళ్ళుగా అంటే బాగుండదు. కుక్కర్ పెట్టేసి 2 విజిల్ రావాలండి. 2 విజిల్ వచ్చిన తర్వాత మనం చూద్దాము. అంతలోపల ఈ చెన్నా మసాలాకి పూరి బాగుంటుందండి. పూరికి ఆల్రెడీ కలిపి పెట్టేశాను నేను, బాగా దాన్ని నానబెట్టాను. ఇప్పుడు పూరీలు చేసుకుందాము. చూడండి, బాగా పిండి మెత్తగా అయింది. మళ్ళీ ఒకసారి ఊరికే అలా కలిపేసుకొని పూరీలు చేసుకుందాము. చేసేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. అంతలోపల ఆయిల్ కాగుతూ ఉండాలి మనకి. ఈ పూరి రుద్దే లోపల మనము ఆయిల్ కాగేసి అందులోకి వేయాల. ఎందుకంటే నూనె కాకపోతే బాగుండదండి. పూరి కాగింది, ఆల్రెడీ పెట్టినాను నేను 5 మినిట్స్.
కాగింది చూడండి. బాగా కాగితేనే అండి పూరి బాగా పైకి లేస్తుంది, ఉబ్బుతుంది, లేదంటే ఉబ్బదు. కాగింది కాబట్టి చూడండి ఉబ్బింది, బాగుంది. ఇలా కాల్చేసుకోండి, ఎన్ని కావాలనో అన్నీ. 1 2 నేను 2 చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇదే ప్రాసెస్ అంతేను. అంతే అండి, కాల్ చేసుకొనేసి ప్లేట్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుందాము. ఈ పక్క ఆల్రెడీ కుక్కర్లో కూడా మనకు 2 విజిల్లు వచ్చేసి గ్యాస్ పోయిందండి. చూస్తాము. వావ్, సూపర్ స్మెల్ వస్తుంది. బాగా ఉడికిపోయింది కూడా. అంతే అండి, రెడీ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.